ఎయిర్పోర్ట్లన్నీ ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నామండి. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అట్లా బెంగళూరుకి రావచ్చు. మరి దానికి స్పెషల్గా ఒక నోడల్ ఆఫీసర్ మోహన్ రెడ్డి గారిని అలాట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో తీసుకొస్తున్నారు. మేబీ గ్రామానికి రావడానికి 7 to 8 అవుతుందని అందరూ అనుకుంటున్నాం. మినిట్ టు మినిట్ కూడా ఇచ్చారు. 7 to 8 కావచ్చు అనేది ఒక ఆలోచన. మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మేమంతా నిన్నటి రోజు అంతా అక్కడ చూసాం. ఏర్పాట్లు కూడా అన్ని సిద్ధం చేశామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మురళీ నాయక్ మృతి అనేది మన జిల్లాకు కాకుండా దేశానికి గర్వకారణంగా భావించవచ్చు. ఎందుకంటే యువత కూడా పెద్ద ఎత్తున మేము కూడా పిలిస్తే మమ్మల్ని యుద్ధం చేయడానికి కూడా సిద్ధం అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ గురించి ఏం చెప్తారు? మురళీ నాయక్ బాల్య వయసు నుంచి కూడా దేశభక్తి ఎక్కువ. అంతేకాకుండా మిగతా తన ఫ్రెండ్స్ని కూడా ఎప్పటికప్పుడు మనం దేశం కోసం పోరాటం చేయాలి అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటే సంతానం. అలాప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను పంపించడం ఇష్టం లేదు, మాకున్నది ఒకడు, మేము కూలోనాలో చేసుకొని నిన్ను చదివించుకున్నాము, మాకు ఆసరాగా ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలని ఎన్నోసార్లు వాళ్ళ బంధువులు వాళ్ళు అంతా ప్రాయదాయపడినా లేదు, నేను దేశం కోసం ఒక్కరోజైనా యుద్ధం చేయాలి అనేది ఆ అబ్బాయి లక్ష్యం. ఎంతోమంది తనతో పాటు ట్రైనర్స్ కూడా మోటివేట్ చేస్తూ వారిని కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. నిజంగా ఆ అబ్బాయికి ఈ వీరమరణం ఒక పక్క తల్లిదండ్రులు బాధ ఉంది, కానీ అలాంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా గొప్పవారని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది మా ప్రాంతానికి, మన జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికే గర్వకారణం. సుమారుగా 15 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపి తను వీరమరణం పొందాడు. చివరి నిమిషం వరకు కూడా దేశం కోసం పోరాటం చేసిన అమర వీరుడు అనే చెప్పాలండి. ముఖ్యమంత్రి గారితో కూడా మీరు ఫోన్లో మాట్లాడించినట్టు ముఖ్యమంత్రి గారు ఏమైనా హామీలు ఇచ్చారా? ఏం ధైర్యం చెప్పారు? ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా ఆ తల్లిదండ్రులని, ఆ అబ్బాయిని, ఎందుకంటే ఈ దేశం కోసం ఒక వీర సైనికుని కన్న తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మ, మీరు బాధపడద్దండి, ఈ కుటుంబానికి ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుంది, మరి మీ కుటుంబానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం అని కూడా భరోసా ఇచ్చారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఓదార్చి వారికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారండి. మేడం, కేంద్ర మంత్రులు కూడా అందులో మనకు రాష్ట్ర మంత్రులు ముఖ్యంగా నారా లోకేష్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యం ఏమన్నా కన్ఫర్మ్ అయిందా? మీకు ఏమైనా నోటీస్ వచ్చింది? జరుగుతూ ఉందండి. ఈరోజు మధ్యాహ్నానికి అలా కన్ఫర్మ్ అవుతుంది ఏమనేది. సెంట్రల్ నుంచి కూడా ఒక మినిస్టర్ వస్తారు, స్టేట్ నుంచి కూడా అడిషనల్గా లోకేష్ గారు వస్తారు అనేది ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మధ్యాహ్నానికి అలా క్లారిటీ వస్తుంది.